వినాయక నిమజ్జనానికి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్లో అందిస్తారు. సత్యనారాయణ, బాలాపూర్లో వినాయక నిమజ్జనానికి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగే బాలాపూర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది లడ్డు వేలంపాట, దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? నవరాత్రి పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు రేపటి జరిగే నిమజ్జనానికి ప్రస్తుతానికి మనం బాలాపూర్లోని గణేష్ మండపంతో ఉన్నాం. దాదాపు 9 రోజులు విఘ్నేశ్వరుడు పూజలు అందుకున్న గణేశుడు రేపు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. ఈరోజు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా చివరి పూజలు అందుకోవడానికి విఘ్నేష్ సిద్ధం చేశారు. వేలాది మందిగా భక్తులు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి చాలా మంది ఇక్కడ తరలి వస్తున్నారు. దాదాపు హైదరాబాదు పరిప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఈ ప్రాంతం అంతా కిక్కిరుస్తుంది. అర్ధరాత్రి వరకు కూడా విఘ్నేశ్వరుని దర్శించుకుంటారనేది ఇది అతీత. ప్రధానంగా దేశంలోని అందరినీ చూపరను ఆకట్టుకునే బాలాపూర్ గణేష్ లడ్డు వేలానికి సంబంధించి ఇక్కడ చాలా ప్రత్యేకత. ఇది మన రాష్ట్రంలోనే అత్యధికంగా వేలం పాడుతూ వస్తున్నారు. దాదాపు 1994 నుంచి ఈ గణేశునికి చరిత్ర ఉంది. లక్షల్లో వేలలో ఉండడంతో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది భక్తులు గణేశుని దర్శనం చేసుకొని చివరి దర్శనం కోసం ఆయన పూజలు స్వయంగా చూడాలనే ఆశతోటి ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు గత సంవత్సరం 10,32,000 లడ్డు వేలం పోయిన ఈ గణేశుడు ఈసారి మరింత ఎక్కువగా డిమాండ్ ఉందనే ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా రాజకీయ నాయకులతో పాటు వ్యాపారస్తులు చాలా మంది ఇక్కడ ఈ లడ్డు వేలంలో పాల్గొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ప్రస్తుతానికి ఇక్కడ బాలాపూర్ పొద్దున ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే చివరి పూజ తర్వాత ఇక్కడి నుంచే హైదరాబాద్ విఘ్నేశ్వరుని శోభయాత్ర ప్రారంభమవుతుందని చరిత్ర ఉంది. అందులో భాగంగానే రేపు ఉదయం 5:30 గంటల తర్వాత మొదటి పూజ తర్వాతనే ఇక్కడ నుంచి శోభయాత్ర ప్రారంభం చేశారు. బాలాపూర్ విఘ్నేశ్వరుని మొదటగా ఇక్కడ నుంచి కదిలించిన తర్వాతనే మిగతా నగరంలోని మిగతా విఘ్నేశ్వరులను నిమజ్జనానికి తరలిస్తారనే ఒక చరిత్ర ఉంది. అందులో భాగంగానే రేపు ఉదయం 5:30 గంటలకు పూజ అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి నేరుగా విఘ్నేశ్వరుని ఈ మండపం తీసి ఇక్కడ గ్రామంలోని మొత్తం ఊరేగింపు చేసిన తర్వాత 11 గంటలకు గ్రామ బొడ్రాయి వద్ద వేలాన్ని ప్రారంభిస్తారు. దాదాపు 9 నుంచి 10 గంటల మధ్య వేలం ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎవరైతే లడ్డులు తగ్గించుకుంటారో వారి పేర్లతో సహా పూర్తిగా ఇక్కడ దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి 1994 నుంచి ఇక్కడ బాలాపూర్ లడ్డుకు చాలా డిమాండ్ ఉంది. మొదటి పొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకే తగ్గించుకున్న లడ్డు దాదాపు ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తుంది. గత సంవత్సరం పొలన్ మోహన్ రెడ్డి 32,000కు లడ్డును తగ్గించుకున్నారు. అంతకంటే ముందు 2014లో ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి 9,26,000కు ఆయన దక్కించుకుంటే ఆ తర్వాత 9,50,000కు సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9,50,000కు దక్కించుకున్న పరిస్థితి. మొత్తంగా ప్రతి సంవత్సరము ఈ లడ్డుకి భారీ గిరాకీ ఉంటుంది. వేలంలో పాల్గొనడానికి ముందస్తుగానే చాలామంది ముందస్తుగా డిమాండ్ డ్రాఫ్ట్ కట్టిన తర్వాతనే వేలంలో పాల్గొనే విధంగా ఆచారం ఉంది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు 5 ఇప్పటి వరకు లడ్డూలు వేలంలో పాల్గొనడానికి ముందస్తుగా ఇక్కడ టోకన్ తీసుకున్నారు. అదే గ్రామాలు బాలాపూర్ తప్ప మిగతా గ్రామస్తులు ఎవరైనా సరే దాదాపు గత సంవత్సరం 10 లక్షల వేల ముందు అంత అమౌంట్ పూర్తి కట్టిన తర్వాతనే వేలంలో పాల్గొనే అవకాశం ఇస్తే కేవలం బాలాపూర్ గ్రామస్తులు లోకల్ వాళ్ళైతే మాత్రం 1,000 రూపాయలు కట్టి ముందస్తుగా వేలంలో పాల్గొనవచ్చు. రేపు జరిగే ఈ లడ్డు వేలం పైన ఆసక్తి నెలకొంది. ఎన్ని లక్షలు పలకబోతుంది? దేశవ్యాప్తంగా అందరి చూపులు ఈ బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పైనే ఉంటారు. ఉదయం 5:30 గంటలకు శోభయాత్ర బాలాపూర్ గణేష్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ శోభయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.